నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సొరకాయ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికి ముందుగా సొరకాయని ఇలాగా తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సొరకాయ తురుముని బాగా పిండేస్తే వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకుని ఏదైతే తురుము ఉందో అది మాత్రం తీసి పక్కన పెట్టుకుందామండి. ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ వాటర్ నేమ్ పారేయద్దండి, ఆ వాటర్ కూడా మనకి పరాటా కలుపుకోవడానికి యూజ్ అవుతుంది. దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయంటండి, అందుకనే నేను ఆ వాటర్ని పారేయను. చూసారు కదా, ఇలా గట్టిగా పిండుకుని మనం ఈ పిప్పిని పక్కకు పెట్టుకోవాలి, దాంతోనే కలుపుకుంటాము. ఇప్పుడు మనం పరాటా చేసుకోవడానికి గోధుమ పిండి తీసుకున్నానండి. ఫస్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ అండి, నీళ్లు మొత్తం తీసేసింది, మొత్తం వేసేసుకుంటున్నానండి. ఒక కప్పు తీసుకున్నాను. ఇది ఒక ఉల్లిపాయ తరగండి, చాలా సన్నగా కట్ చేసుకున్నాను. రెండు పచ్చిమిర్చి, ఇంత చిన్న అల్లం ముక్క అండి, దీన్ని మొత్తాన్ని పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను ముందుగా నీళ్లు తీసుకున్నాను కదండి, సొరకాయ నీళ్లు, అవి కూడా దీంట్లో వేసుకుని కలుపుకుంటానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ముందు బాగా కలిపేసుకోండి. నేను దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేయలేదు. ముందు మనం సొరకాయ నీళ్లు తీసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు కలుపుకోవడానికి నేను యూజ్ చేసుకుంటాను. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి. చూసారు కదండి, పరాటాకి పిండిని ఇలా కలుపుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసుకుందామండి. పిండిని 20 మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి, చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనం ఈ పిండిని పరాటాలుగా చేసుకుందామండి. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకుని నేను ఒక ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నానండి. ఈ ప్యాన్ని వేడి చేసుకుందాం. మనం పరాటా తట్టే లోపల ప్యాన్ వేడవుతుంది. దీన్ని నేను లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది స్టఫ్డ్ పరాటా కాబట్టి మీరు సిమ్లో ఉంచే కాల్చుకోండి. సో దట్ ఏంటి అంటే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది, అంతే చాలా టేస్టీగా వస్తుందండి ఇది. చూసారు కదా, రెండు వైపులా బాగా కాలింది కదండి. ఇప్పుడు నేను తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటానండి. సేమ్ రెండో పరాటా కూడా నేను ఇట్లాగే కొంచెమే ఆయిల్ పడుతుందండి, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఒకసారి బాగా కాలిన తర్వాత అప్పుడు మీరు ఆయిల్ వేసుకోండి, ముందే వద్దు. ముఖ్యంగా ఇది మన పిల్లలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఏదైతే వెజిటేబుల్స్ తినరో దాన్ని ఈ పరాటాల్లా కానీ ఇంకేదన్నా రెసిపీస్లో మనం వాడి దాన్ని కూడా ఆ వెజిటేబుల్స్ని కూడా మనం పిల్లలకి అందేటట్టుగా చేసుకున్నాం అంటే చాలా హెల్తీగా ఉంటారండి వాళ్ళు. అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ఇది ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసి చూపిస్తానండి. సొరకాయ పరాటా రెడీ అయిపోయిందండి. నేను దీన్ని ఆలూ కుర్మాతో సర్వ్ చేసుకుంటున్నాను, కానీ ఇది ఏ కర్రీతో అయినా చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం హెల్తీగా ఉండాలంటే ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రెసిపీలోనే చూస్తే మీరు, నేను పరాటాల్లోకి సొరకాయని యూజ్ చేశాను, అలాగే కర్రీలోకి ఆలూని యూజ్ చేశాను. దీంట్లోనే ఇప్పుడు 2 వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి. మనం ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటామో అంత హెల్తీగా ఉంటామండి. పిల్లలు కానీ లేదా మన ఇంట్లోనే పెద్దవాళ్ళు కానీ ఏదైనా వెజిటేబుల్ తినట్లేదు అని అంటే ఈ రకంగా మనం చేసి వాళ్ళకి అందించవచ్చు. ఈ వండర్ఫుల్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కమెంట్స్లో రాసి చెప్పండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త రెసిపీస్తో, హెల్దీ రెసిపీస్తో మీ ముందుంటామండి. నమస్తే. Thanks for watching Arna Digital Bites. Please subscribe our channel and press the bell icon for more updates.